నేనైతే ముందుగా స్పెండర్ బ్యాగ్ బుక్ అయితే ఒకటి అల్లంకితో మనం ఈ గోల్డ్ కంప్లైంట్ తీసుకొని మనకి కరెక్ట్గా ఈ గ్యాప్లో ఇలా పెట్టేసుకొని చూడొచ్చు ఎంత రేట్ ఉందో. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో టీవీఎస్ రైడర్ మనకి బ్యాగుకు ఇవ్వకపోవటం వల్ల మనకి కొంచెం మైనస్గా అయితే ఉంది. అది ఆ ఉక్ అనేది మనం ఎలా ఫిట్ చేసుకోవాలో అనేది మీకు ఆల్టర్నేట్గా అరేంజ్మెంట్ అయితే మనం చేసుకుందాం. అది ఎలా చేయాలో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ముందుగా స్పెండర్ బ్యాగ్ ఉక్ అయితే ఒకటి తీసుకోవడం అయితే తీసుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే 5 నెంబర్ ఎల్లంకి, తర్వాత ఈ బ్యాగు వేసుకోవడానికి 10 సైజ్ బోల్ట్. అంటే ఎల్లంకి తీస్తే మనకు ఫుల్ టైట్ అనేది అవ్వదు, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి నేను 10 సైజ్ బోల్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అది ఎలా ఎక్కించాలో చూడండి, చూసుకోండి. ఎల్లంకితో మనం ఈ బోల్ట్ కంప్లీట్గా ఓడి తీసుకోవాలి. ఓడి తీసాం కదా, మనకి ఇక్కడ గ్యాప్ ఉంది, ఒకసారి చూడండి. మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం డైరెక్ట్గా బ్యాగ్ ఉక్ అనేది మనం దానికైతే ఎక్కించకూడదు. ఎందుకనంటే ఈ ఉక్కు మనం ఇలా బిగించినప్పుడు ఈ పైపర్ వస్తువు అనేది టోటల్గా పగిలిపోతుంది. మనం దాన్ని ఏం చేయాలంటే 14 నెంబర్ కాలర్ నట్టు తీసుకొని మనం చూడండి, కాలర్ నట్టు తీసుకొని మనకి కరెక్ట్గా ఈ గ్యాప్లో ఇలా పెట్టేసుకొని దీనిపైన బ్యాగ్ అయితే మనం ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. తర్వాత 10 సైజ్ బోల్ట్ వాచర్ చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. మనం 10 సైజ్ బోల్ట్ ఎందుకని వేసుకున్నామంటే ఎల్లంకి బోల్ట్తో మనకి ఎక్కువ టైట్ అనేది అయితే అవ్వదు. అదేదో మామూలుగా అయినా కానీ మనకు ఓడేసుకోవడానికైనా ఇబ్బంది ఉంటుంది. అందుకని నేనైతే 10 సైజ్ బోల్ట్, టీవీఎస్ 10 సైజ్ బోల్ట్ అయితే దానికైతే వేస్తున్నాను. చూడొచ్చు ఎంత రేట్ ఉందో, చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.